తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్ల కాలంలో ఆ దేవస్థానానికి పాలక మండలిని నియమించలేదు అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ జారీ చేయడంతో పాలక మండలిలో చోటు కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చైర్మన్ పదవి కోసం కొందరు నాయకులు సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు రాష్ట్ర రాజధానిలోనే మకాం వేసి లాబింగ్ చేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొలువుదీరే తొలి పాలక మండలి కోసం అంతా ఆసక్తిగా వెయిటింగ్. ఎలా ఉండబోతుంది పాలక మండలి కూర్పు? లెట్స్ వాచ్. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఇప్పటిదాకా 13 పాలక మండళ్లు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1960లో భద్రాద్రి రామాలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కల్లూర్ చంద్రమౌళి చైర్మన్ గా రామాలయ అభివృద్ధి కమిటీ ఏర్పాటైంది. 2010 నవంబర్ 26 నుంచి 2012 నవంబర్ 25 వరకు కొనసాగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి వచ్చినా ఆలయానికి ట్రస్టు బోర్డును నియమించలేదు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలక మండలి ఏర్పాటుపై నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర పార్టీల నుంచి చేరిన వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వరుసగా పలు కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం పాలక మండలిపై దృష్టి సారించారు. దీంతో భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు చెందిన పలువురు నాయకులు, ఆధ్యాత్మికవేత్తలు, తెలంగాణ ఉద్యమ నేతలు పాలక మండలి పదవులు ఆశిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రధానంగా భద్రాచలం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గిరికి భారీ పోటీ ఉంది. గతంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా పనిచేసిన ఓ నాయకుడి కుమారుడు లాబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ద్వారా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సోదరి బీజేపీలో కీలక పదవిలో ఉండడంతో ఆ పార్టీ ప్రధాన నాయకుల పరిచయాలు కూడా కలిసొస్తాయని భావిస్తున్నారు. ఆయనతో పాటు అదే ట్రస్ట్ బోర్డులో పనిచేసిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మరో సభ్యుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా చైర్మన్ కుర్చీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ స్థాయిలో పలువురు ద్వారా పావులు కదుపుతున్నారట ఆయన. ఎంపీ బలరాం నాయక్ ద్వారా భద్రాచలానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మరో నాయకుడు కూడా ప్రయత్నాలు చేస్తున్నా స్థానిక వర్గ విభేదాలు అడ్డంకిగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. భద్రాచలం ప్రాంతానికి చెందిన మరో ఎన్ఆర్ఐ కుటుంబీకులు కూడా రాష్ట్ర స్థాయి పరిచయాలతో పదవిని ఆశిస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. మరో నాయకుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ద్వారా గతంలోనే తీవ్ర ప్రయత్నాలు చేశారు. భద్రాచలానికి చెందిన ఓ యువనేత, మరికొందరు కూడా పలుకుబడి పరిచయాలే పెట్టుబడిగా పాలక మండలి పదవుల కోసం కొన్నాళ్లుగా హైదరాబాద్లోనే మకాం వేశారు. చివరి ట్రస్ట్ బోర్డులో చైర్మన్, 9 మంది సభ్యులు, ఒక ఎక్స్ అఫిషియో సభ్యుడిగా పాలక మండలి కొనసాగింది. పెరుగుతున్న పోటీతో పాటు ముఖ్య నాయకులకు ప్రాధాన్యమిచ్చేందుకు ఈసారి నియమించే పాలక మండలిలో ఈ సంఖ్య పెంచే అవకాశం లేకపోలేదని పలువురు భావిస్తున్నారు. మరి చివరికి భద్రాద్రి రామాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందో, పాలక మండలిలో ఎవరెవరికి చోటు దొరుకుతుందో వేచి చూడాల్సిందే.